జై జనసేన. ప్రకాష్ రాజు గారు ఇప్పుడు మాట్లాడతలేరు. రావణ్ను రిమాండ్కి పంపించినాక ఇప్పుడు మాట్లాడతలేరు. మరి ఇన్ని రోజులు కేసులు అన్నారు కదా, న్యాయము అవి కేసులు పనిచేయలేదు. ఇప్పుడు ఇది ఎట్లా కేసు పనిచేసింది? మరి న్యాయము రావణ్ వైపు ఉంది, బెయిల్ వచ్చింది, రిలీజ్ అయిందని చెప్పారు కథలు. మరి ఇప్పుడు రిమాండ్ ఎట్లా పంపించరు? ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టేనా? మరి ఇన్ని రోజులు ఏమన్నారు? ఆ కేసులు చెల్లాయని. ఇది చెల్లినట్టేనా? మరి ప్రకాష్ రాజు గారు చెప్పండి. మరి మీరు సినిమాల్లో యాక్టింగ్ చేస్తారు, కానీ ఇప్పుడు నిజ జీవితంలో మీరు చాలా యాక్టింగ్ చేస్తారు, నవ్వుకుంటా. నగస్తలేదు కానీ నగినట్టు ఇప్పుడు తేలిపోతుంది మీ నటన. ఈ నిజ జీవితంలో ఇంతకుముందు వీడియో వేరే, ఇప్పుడు వేరే. మీ ముఖంలో మీ అది యాటిట్యూడ్ చూస్తున్నాం కదా, అది మొత్తం నటనే కనబడుతుంది అందులో. మేము సినిమాలు ఏదైతే చూసినామో అదే నటన కనబడుతుంది, రియల్గా కనబడతలేదు. దొరికిపోయారు అన్నట్టు ఫీలింగ్ మీలో కదులుతుంది. మీ గురించి ఏమేమి చెప్తాడో, ఏమేమి కథలు చెప్తాడో అని. సరే, ఏదేమైనా న్యాయం అయితే గెలిచింది కదా ఇప్పుడు. ఇన్ని రోజులు అయితే గెలలేదు అన్నారు కదా, మరి ఇప్పుడు న్యాయం అయితే అయింది కదా. కోర్టు మరి రిమాండ్కి అయితే విధించారు, మరి కేసు అయితే నిల్చున్నది కదా. ఇప్పుడు ఏమంటారు మరి మీరు? ఆ ఫోన్ తీసుకొని ఏమున్నది అందులో అవి ఇవన్నీ మీరు వీడియో చేస్తారు. దానికి మీరు వీడియో చేసిన ఏమవసరం? అసలు నీకు రావడానికి ఏం సంబంధం? అసలు ఆంధ్రకి దీనికి ఏం సంబంధం? నాకు అర్థమే కాదండి ఇది. ఇవన్నీ అదేమంటారు, గెలుక్కు అని మీద పడ్డట్టు అయిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు? కానీ కష్టం. ఇక మీరు ఎన్ని రోజులు అట్లా ఏం ఫేమ్ కోసము మొత్తము యాటిట్యూడ్ చూపిస్తారు. మీరు ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నారు. రామ, ఏం అవసరం మీకు? మీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది కదా నటనని. నిజ జీవితంలో మరి ఇంకా ఫేమ్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు. దేశం మీరు ఎక్కడ తీసుకుపోతారో తెలియదు మీరు. ఇటువంటి వాళ్ళు నాగేశ్వరరావు, మీరు, రావణు, జగను, చీ కొంచెమన్నా నిజాయితీ ఉన్నదా మీకు అసలు? సనాతన ధర్మం గురించి వెక్కిరించి మాట్లాడినోడికి సపోర్ట్ చేస్తారు మీరు. ఒక మతాన్ని మీరు గౌరవించరు, ఆ మతాన్ని తిడతారు. మళ్ళా మీరు గౌరవించమంటలేరు, మీరు సైలెంట్ ఉండాలి. తిట్టుడు దేనికి మరి?